హాయ్ టుడే మన ఛానల్లో వచ్చేసి పెసరట్టు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న 1 గ్లాస్ ఆఫ్ పెసర్లకి కొద్దిగా బియ్యము, శనగపప్పు, మెంతులు కొద్దిగా కలర్ కోసం అండ్ టేస్ట్నెస్ కోసం. దాన్ని మనము ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటిని మిక్సీ చేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్క చిన్నది, చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర ప్రజెంట్ నా దగ్గర లేదు. హెల్త్కి చాలా మంచిది పెసరట్టు. గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉప్పు వేసి కలబెట్టుకోవాలి. పెనం హీట్ చేశాక కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా దోశ స్టార్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి దోశ పెనం మీద ఫస్ట్ వేసేటప్పుడు దోశలు సరిగా రావు. దానికోసం మనం కొద్దిగా సాల్ట్ అనేది ఇలా యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇలా కొద్దిగా ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చిన్న ఆనియన్ తీసుకొని రబ్ చేయాలి బాగా. ఇలా రబ్ చేయడం వల్ల దోశలు అనేవి చాలా చక్కగా వస్తాయి పోసుకునేటప్పుడు. ఇది ఒక టిప్ అండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. పైన హీట్ చేసి కొద్దిగా సాల్ట్, ఆయిల్ అండ్ ఆనియన్తో రబ్ చేస్తే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ట్రై చేయండి ఎవరికైనా రాకపోతే. ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అవుతుందండి. మా పెనం అనేది కొంచెం పాతది, ఇప్పుడైతే చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి, దోశలు పోసి చూపిస్తాను ఇప్పుడు. ఇలా నచ్చితే మనం ఆనియన్స్ వేసుకోవచ్చు, మసాలా కారం వేసుకోవచ్చు. కొద్దిగా ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను. చుట్టూ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దోశ కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఫస్ట్ సెకండ్. ఆ తర్వాత మనం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. చాలా మంచిగా వర్క్ అవుతుందండి టిప్ అయితే. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, వాచ్ దిస్ ఫుల్ రెసిపీ. మంచిగా కాల్చాలి దోశని. ఎర్రగా కాల్వాలి చక్కగా. చూడండి ఎంత పల్చగా, ఎంత ఎర్రగా కాల్చిందో. ఇలా వస్తాయండి, ట్రై చేయండి. టిప్ చాలా మంచిగా వస్తాయి. మీకు రెండో దోశ కూడా వేసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ఇట్లా ఆనియన్తో ఇలా తిప్పుకోవాలి. రబ్ చేసుకుంటే చాలా బాగా పడుతుంది అంటే. అట్లా ముందే దోశ అనేది ఇలా పైన లేస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మనం తిప్పుకోవాలి. చాలా బాగా వస్తుంది దోశలు పెసరట్టు. నిదానం చూడండి ఎంత ఎర్రగా కాలినాయో. రెడీ విత్ పల్లీల చట్నీ. సూపర్ కాంబినేషన్ అండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పెసరట్టు అనేది చాలా మంచిది హెల్త్కి కూడా. వెయిట్ లాస్ వాళ్ళకైతే ఫుల్ చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.